ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ, తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు IDAS. దితి గర్భం ధరించింది. తన గర్భంలోని కశ్యపముని వీర్యానికి దేవతల వల్ల కీడు సంభవిస్తుందని భయపడుతుంది. 100 సంవత్సరాలు గర్భాన్ని మోస్తుంది. ఆ గర్భంలోని తేజస్సుతో లోకాలన్నీ పైకంపుతులవుతూ ఉంటాయి. అప్పుడు లోకపాలురు విషయం అంతా వివరించి బ్రహ్మదేవుని ఆ భయాంధకారం నుంచి తొలగించమని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విషయం నాకు నా మానసపుత్రుడైనటువంటి సనక సనందనాథుల వల్ల ముందే తెలిసింది అని చెప్తాడు. ఆ సందర్భంగా సనక సనందనాథులు శ్రీహరిని దర్శించడం కోసం వైకుంఠానికి వెళ్ళడం, 6 ద్వారాలు ఏ అడ్డు లేకుండా వారు ప్రవేశించడం, 7వ ద్వారం దగ్గర జయ విజయులు అనబడే విష్ణు ద్వారపాలకులు అడ్డగించడం గురించి చెప్తాడు. వారు అడ్డగించడంతో మునులు వారిని శపిస్తారు. ఏమనంటే, భేదభావ దృష్టితో కామక్రోధ లోభంతో పాపులు ఉండే లోకానికి మీరు పోతారుగాక అని. అప్పుడు ఈ జయ విజయులు పశ్చాత్తాపంతో భగవానుడి స్మరణ మాత్రం మరిచే మోహం మాకు కలగనీయవద్దని కోరుకుంటారు. శ్రీ మహావిష్ణువు తనను దర్శించకోరి వచ్చిన సనక సనందనాథులకు శ్రీ మహాలక్ష్మితో సహా దర్శనమియటం వరకు నిన్నటి రోజున మనం విన్నాం. ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం తృతీయ స్కంధం 16వ అధ్యాయం. 2 ద్వారపాలకులు వైకుంఠం నుండి అధఃపతనం. తనను స్తుతి చేసిన యోగాభ్యాసులైన సనకాది మునులను బాగా ప్రశంసిస్తూ వైకుంఠవాసుడైన శ్రీహరి ఇలా అన్నాడు. వీరిద్దరూ జయ విజయులని నా పార్షదులు. వీరు నా ఆజ్ఞను ధిక్కరించి మీకు తిరస్కారం చేసి అపరాధం చేశారు. ఓ మునులారా, మీరు వీరిని దండించి మంచి పని చేశారు. దీనికి నేను సమ్మతిస్తున్నాను. పార్షదులు మిమ్మల్ని అనాదరించారు. అయినా నేనే అనాదరించానని భావిస్తున్నాను. ఇదంతా బ్రాహ్మణుల సేవా ప్రతాపమే. ఈ కీర్తి మరియు వైకుంఠ పదవి లోకుల యొక్క ప్రతాపంతోనే నాకు ప్రాప్తించాయి. అంటే నా భుజం మిమ్మల్ని బాధిస్తే దానిని కూడా శిక్షిస్తాను. ఏ బ్రాహ్మణుల సేవా ప్రభావంతో మా చరణ కమలాల రజోగుణం పవిత్రమైనదో ఆ రజోగుణం వల్లనే సంపూర్ణ పాపాలు శీఘ్రంగా నశిస్తాయి. బ్రాహ్మణుల చరణారవిందాలను కడిగే జలం గంగానదితో సహా సంపూర్ణ ప్రజలని శీఘ్రంగా పవిత్రులను చేస్తుంది. అఖండమైన అకుంఠితమైన యోగమాయ యొక్క వైభవంతో ఏ బ్రాహ్మణుల నిర్మలమైన చరణాల తేజస్సుని నా కిరీటంలో ధరిస్తానో ఆ బ్రాహ్మణులు అపరాధం చేస్తే మాత్రం వారి అపరాధాన్ని ఎందుకు నేను సహించకూడదు? ఏ పురుషులు నా శరీర రూపాలైన గోవులు, అనాథలు మొదలగు జీవులని భేదబుద్ధితో చూస్తారో ఆ పురుషుల కళ్ళను యముడి రాబ్బందులు తమ ముక్కుతో పీకేస్తాయి. కఠోర వచనాలతో కాకుండా ఏ మనుషులైతే బ్రాహ్మణులను నాతో సమానంగా భావించి ప్రసన్న మనసుతో సత్కరిస్తారో, ఒక పుత్రుడు తన తండ్రిని స్తుతి చేసినట్లు స్తుతిస్తారో, అంతేకాకుండా గౌరవంగా మాట్లాడుతారో వాళ్ళు నన్నే ఆ విధంగా సంబోధిస్తారని తెలుసుకోండి. ఎలాగంటే, నన్ను రోషంతో భృగమహర్షి కాలితో హృదయం మీద తన్నితే నేను కోపం తెచ్చుకోలేదు సరికదా, ఆయనను సత్కరించాను. అప్పటి నుండి ఆ దెబ్బ చిహ్నాన్ని నా హృదయంలో ధారణ చేశాను. అప్పుడు మునులందరూ నన్ను ప్రశంసించారు. అందువల్ల ఈ జయ విజయులనే ద్వారపాలకులు నా అభిప్రాయాన్ని మరియు ప్రభావాన్ని తెలుసుకుని మీకు అపరాధం చేశారు.
వారు తగిన గతిని పొంది మళ్ళీ శీఘ్రంగా నా వద్దకు రావాలని కోరుతున్నాను. వీరిని నేను ఎంతగా అనుగ్రహిస్తానంటే వారు చాలా కొంచెం కాలం మాత్రమే నా వియోగం సహిస్తారుగాక. తదనంతరం ఆ భగవానుడి సుందరమైన ప్రభావశాలి వాక్కుని విని సనకాదులు ఆయన అభిప్రాయాన్ని సరిగ్గా గ్రహించలేకపోయారు. వారి ఆత్మ తృప్తి చెందలేదు. ఆ మునులు అటువంటి భగవానుడి మనోహరమైన మాటలను విని ఇలా ఆలోచించసాగారు. భగవంతుడి కోరిక ఏమిటో అర్థం అవ్వడం లేదు. మమ్మల్ని కొనియాడుతున్నారా లేదా నిందిస్తున్నారా తెలియడం లేదు. ఆయన వీరిని ఈ శాపం నుండి తప్పించాలనుకుంటున్నారా లేక శాపాన్ని ఎక్కువ చేయాలనుకుంటున్నారా? ఏమీ తోచక సనకాది ఋషులు శ్రీహరితో, భగవంతుడా, హే దేవా, మేము మీ కర్తవ్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము. మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? హే ప్రభు, బ్రాహ్మణులు మీకు దేవతలు మరియు దేవతల యొక్క దేవత అయిన మీరు బ్రాహ్మణుల ఆత్మ, ఇంకా పరమదేవత కూడా మీరే. మీ అనుగ్రహం వల్ల యోగి పుంగవులు విరక్తులై అనాయాసంగా మృత్యువు నుండి విముక్తిని పొందుతారు. ఈ విధంగా మీరు కాకుండా ఎవరు అనుగ్రహిస్తారు? ధనాన్ని కాంక్షించే జనులు ఏ లక్ష్మి యొక్క చరణాల బిందాలను తమ శిరస్సులపైన ధరిస్తారో అటువంటి లక్ష్మి మీ సేవలోనే నిమగ్నురాలై ఉంటుంది. మీ భక్తులు నిరంతర భక్తితో మీకు సేవ చేస్తూ ఉంటే వారిని అనుగ్రహించే ఉద్దేశంతో తన శుద్ధ ఆచరణ ద్వారా మిమ్మల్ని పూజించే లక్ష్మీదేవిని కూడా పట్టించుకోరు కదా. ఓ భగవంతుడా, సకల గుణ సంపన్నుడా, మీరు ధర్మస్వరూపులు. ఇంకా మీరు తపము, శౌచము, దయ అనే 3 పద్ధతుల ద్వారా బ్రాహ్మణుల ప్రార్థనలను వినడం వల్ల ఓ త్రిలోకపతి విశ్వపాలక, మీ తేజస్సుకి ఎటువంటి హాని కలుగదు. హే స్వామి, మీరు ఈ జయ విజయులనే పార్షదులకు ఇంకేదైనా దండన విధించాలని కోరికగా ఉందా? లేక వీరికి వేరే విశేషమైన వృత్తి చూపించాలని కోరికగా ఉందా? ఇటువంటిది ఏమైనా కానీ మేము నిష్కపటమైన మనసుతో అంగీకరిస్తాము. మేము వీరి అపరాధానికి శాపం ఇచ్చాము. దీనికి మీరు మాకు ఏ దండన ఉచితమని అనుకుంటారో అది స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అన్నారు. సనకాదుల మాటలను ఆలకించిన భగవంతుడు, ఓ బ్రాహ్మణులారా, ఈ జయ విజయులనే నా పార్షదులు దైత్యయోనిలో జన్మించి తర్వాత శీఘ్రంగా నా వద్దకు వస్తారు. మీరు ఇచ్చిన శాపం నా నిమిత్తంగానే ఇవ్వడం జరిగిందని అనుకోండి. అంటే ఒక విధంగా నేను ఇచ్చిన శాపమే అని భావించండి అన్నాడు. ఆ తరువాత సనకాది మునులు భగవంతుడికి ప్రదక్షిణ చేసి ఆయన అనుజ్ఞ తీసుకుని తిరిగి వెళ్ళిపోయారు. శ్రీహరి తన పార్షదులైన జయ విజయులతో, మీరు ఏ భయం లేకుండా వెళ్ళండి, మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. అయినా నేను శాపం నివారించగలను, కానీ నా కోరికతోనే మరియు ఇదంతా నా అభిప్రాయంతోనే జరిగింది. అంటే నా మనసులో కూడా కొంచెం లీల చేయాలనే కోరిక కలిగింది. నేను ఆనందయోగంలో ఉండగా అప్పుడు క్రోధంతో మొదట్లోని లక్ష్మీదేవి సనకాది మునులు వస్తే జయ విజయులు వారిని ఆపుతారు అని చెప్పింది. అందువలన, ఓ పార్షదులారా, నాతో వైరం పెట్టుకుని కొద్ది కాలంలోనే నా వద్దకు చేరుతారు. ఈ విధంగా పార్షదులకు చెప్పి శ్రీహరి లక్ష్మీ సమేతంగా వైకుంఠంలోనికి ప్రవేశించాడు. ఆ 2 ద్వారపాలకులు బ్రాహ్మణుల శాప కారణంగా దెబ్బతిని భగవంతుడి లోకం నుంచి కింద పడ్డారు. వారి గర్వం అణిగిపోయింది. వారిద్దరూ వైకుంఠం నుంచి పడుతున్నప్పుడు హాహాకార శబ్దాలు అయ్యాయి. జయ విజయులనే శ్రీహరి యొక్క పార్షదులిద్దరూ దితి గర్భంలో ప్రవేశించడానికి కశ్యపుడి తేజస్సులో ప్రవిష్టులయ్యారు. ఇలా ఆ 2 రాక్షసులై పుట్టారు. వారి తేజస్సు వలన మీ తేజస్సు మందమైంది. అందుకని
మీకు అంటే దేవతలకి సంసారంలో అంధకారం కనిపిస్తూ ఉంది. ఆ శ్రీహరి ఈ అసురులను నాశనం చేసి మరల మీ తేజస్సుని ఉద్ధరిస్తాడు అని బ్రహ్మ దేవతలతో చెప్పాడు. శ్రీమద్ భాగవతంలో 3వ స్కంధంలో ఇది 16వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని 3వ స్కంధంలో 17వ అధ్యాయం హిరణ్యాక్షుడు దిగ్విజయం చేయడానికి వెళ్ళుట మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.